పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలని భారీగా సంపాదించే వారిపైనే ఐటీ శాఖ నిఘా పెడుతుందని భావిస్తూ ఉంటారు. కానీ అది తప్పు. మనం సంపాదించే ఆదాయానికి చేసే ఖర్చుకు పొంతన లేకపోయినా ఆదాయపు పన్ను శాఖ కన్ను పడుతుంది. ముంబైకి చెందిన ఓ వ్యక్తి విషయంలోనూ ఇదే జరిగింది. ఏడాదికి కేవలం 6,30,000 ఆదాయం ఉందని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు దాఖలు చేసిన సదరు వ్యక్తికి ఐటీ నోటీసులు వచ్చాయి. అందుకు ఓ ప్రధాన కారణం ఉంది. అతను ఏకంగా 27.65 లక్షల క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించాడు. అందులోనూ దాదాపు 14 లక్షల రూపాయల నగదు రూపంలో బిల్లు చెల్లించాడు. దీంతో ఐటీ శాఖ రంగంలోకి దిగింది. నగదు రూపంలో చెల్లించిన మొత్తాన్ని లెక్కల్లో చూపని ఆదాయంగా పరిగణించి నోటీసులు జారీ చేసింది. దీంతో సదరు వ్యక్తి ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాల్సి వచ్చింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, ముంబైకి చెందిన శ్రేణిస్ మనీష్ మెహతా అనే ట్యాక్స్ పేయర్ అసెస్మెంట్ ఇయర్ 2023-24 గాను తన వార్షిక ఆదాయం 6,30,820 రూపాయలుగా చూపిస్తూ ఆదాయపు పన్ను రిటర్న్ను ఫైల్ చేశాడు. అయితే ఐటీఆర్ తనిఖీ సమయంలో ఆయన క్రెడిట్ కార్డు ద్వారా 27,65,000 రూపాయలు చెల్లించినట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. అందులో 13,95,020 రూపాయల వరకు నగదు రూపంలోనే చెల్లించడంతో ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది అని ఐటీ శాఖ ప్రశ్నించింది. అందుకు సంబంధించిన లెక్కలు చూపించాలని, లేదంటే ట్యాక్స్ చెల్లించాలని నోటీసులు పంపించింది. దీంతో సదరు ట్యాక్స్ పేయర్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాడు. క్రెడిట్ కార్డు బిల్లు కోసం ఉపయోగించిన నగదుకు వివరణ ఇస్తూ ఆ డబ్బు తన కుటుంబ సభ్యులు ప్రేమతో ఇచ్చిన నగదు బహుమతులుగా పేర్కొన్నాడు. తన తండ్రి నుంచి 8 లక్షల రూపాయలు, తల్లి నుంచి 4.5 లక్షల రూపాయలు, భార్య నుంచి 3 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం 15.5 లక్షలు నగదు బహుమతిగా ఇచ్చారని చెబుతూ అఫిడవిట్లు సమర్పించారు. తన తండ్రి అగరబత్తి వ్యాపారం, తల్లి ట్యూషన్లు, హోమ్ మేడ్ ఫుడ్ బిజినెస్, భార్య కన్సల్టెన్సీ ద్వారా సంపాదిస్తున్నారని కూడా తెలిపారు. అయితే కేవలం అఫిడవిట్లు సమర్పిస్తే సరిపోదని, సదరు కుటుంబ సభ్యులకు అంత మొత్తంలో నగదు బహుమతులు ఇచ్చే సామర్థ్యం ఉందో లేదో నిరూపించే ఆధారాలు లేవని ఐటీ శాఖ తోసిపుచ్చింది. దీంతో 13,95,000 నగదును ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 69A కింద లెక్క చూపని ఆదాయంగా పరిగణించి పన్ను పరిధిలోకి చేర్చారు. మొదటి అప్పీలేట్ అథారిటీ సైతం ఐటీ శాఖ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ముంబై ఐటీ ట్రిబ్యునల్ వద్దకు కేసు చేరింది. ట్యాక్స్ పేయర్ తన కుటుంబ సభ్యుల ఐటీ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, లాభ నష్టాల అకౌంట్లను అదనపు ఆధారాలుగా సమర్పించాడు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. భార్య ఇచ్చిన 3 లక్షల గిఫ్ట్ను పూర్తిగా మినహాయించింది. కానీ తల్లి నుంచి వచ్చిన 4.5 లక్షల నుంచి 2.25 లక్షలు మాత్రమే మినహాయింపులోకి తీసుకుంది. తండ్రి ఇచ్చిన 8 లక్షల నుంచి 4 లక్షలకు మాత్రమే ఆమోదం తెలిపింది. దీంతో ఐటీ శాఖ చెప్పినట్లు 13.95 లక్షల నుంచి 9.25 లక్షలు పన్ను మినహాయింపు కల్పించింది. అయితే 4,70,000 మాత్రం పన్ను కట్టాలని సూచించింది. ట్యాక్స్ పేయర్లు నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలున్నాయి. క్రెడిట్ కార్డు బిల్లులు లేదా బ్యాంక్ డిపాజిట్లలో పెద్ద మొత్తంలో నగదు వాడితే ఐటీ శాఖ దృష్టికి వెళుతుంది. దీంతో నోటీసులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి లేదా ఇంట్లోని పొదుపు డబ్బు నుంచి నగదు తీసుకున్నప్పుడు కేవలం బంధుత్వం ఉందో లేకో అఫిడవిట్ రాసిచ్చారనో ఐటీ శాఖ ఒప్పుకోదు. గిఫ్ట్ రూపంలో డబ్బు తీసుకున్నప్పుడు ఐటీ శాఖకు ఇచ్చిన వ్యక్తి పాన్, ఆధార్, ఆర్థిక సామర్థ్యం, లావాదేవీల వివరాలు కూడా చెప్పాల్సి వస్తుంది. చూసుకోండి.